వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జై భవానీ బంగార్ షాప్ మార్వాడి యజమాని. PAMY కింద 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలి సీఎం రేవంత్. ఐదవ రోజు కొనసాగిన విద్యుత్ ఆర్టీసీల దీక్షకు మద్దతు తెలిపిన పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు. దిల్రాజ్ ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దావోస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే కడప జిల్లాలో గీత కులాలకు సంబంధించి 14 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కులాలకు లాటరీ పద్ధతిలో 14 మద్యం షాపులు ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-26 సంవత్సరంకు సంబంధించి మద్యం షాపులకు గీత కులాల ఎంపికకు లాటరీ ద్వారా పారదర్శక కేటాయింపులు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో గీత కులాలకు సంబంధించి ఈడిగా గౌడు గౌండ్ల గౌడ 4 కులాలకు మద్యం షాపులు కేటాయింపులకు లాటరీ పద్ధతి ద్వారా కులాల ఎంపిక ప్రక్రియ జరిగిందని అన్నారు. ఒక మెంబర్ ఇచ్చాము సార్ మన హానరబుల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్యానల్ గా ఫస్ట్ ఈ గ్రీన్ కాయిన్స్ నుంచి యూనిట్ ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తారు ప్యారలల్ గా. వాటిలో 2 కాయిన్స్ ఏదైతే మ్యాచ్ అవుతున్నాయో అవి మనం సెలెక్ట్ చేసి ఆ యూనిట్ కి ఎగ్నెస్ట్ గా ఆ కాయిన్ ని ఆ కమ్యూనిటీ సబ్ కాస్ట్ వాటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రపోజల్ మేము పంపిస్తాము. ఈ రోజు జరిగే ప్రాసెస్ ఇదండి. థ్యాంక్ యూ. 14 కాయిన్స్ ఫస్ట్ యూనిట్ కాయిన్స్ నుంచి కాయిన్ రికార్డ్ చేస్తాం. బి కాయిన్ నుంచి ఏ బాక్స్ ఏంటి అది? మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాష్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. 12 ఏంటి వచ్చింది? ఈడిగా 12 రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత వచ్చింది? వేముల మండలం వేముల. ఓకే. 3 గౌడ్ 13 యూనిట్ 11 కమ్యూనిటీ 8 4 దానికి 8కి 4 3కి 2 11కి 7 2కి 10 5కి 8 సబ్ క్యాస్ట్ 7కి
యూనిట్కి 9 సబ్ క్యాస్ట్, 14 యూనిట్కి 10, 10కి 6 సబ్ క్యాస్ట్. సబ్ క్యాస్ట్ చెప్పండి. 6 ఈడిగే. ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్, ఈ జిల్లాలో 14కి 1, సారీ ఇందాక నెంబర్ అది కేడిపి పైన క్లియర్గా ఉంది. 14కి 1 సార్, అది కొద్దిగా కనెక్ట్ చేసుకోండి. 1కి 5, 6కి 14, 9కి 13. ఓకే. ఐఎమ్ వెంకట్ నర్సా, స్టేట్ డైరెక్టర్, ఎక్స్టేట్ డైరెక్టర్, ఉమ్మడి కడప జిల్లా గౌరవ. రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి ఎంజీఎం ఆసుపత్రి వరకు నిర్వహించిన 2 కిలోమీటర్ల ద్విచక్ర వాహన ర్యాలీను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబేర్ కిషోర్ జూతో కలిసి మంత్రి ప్రారంభించారు. స్వయంగా మంత్రి కొండ సురేఖ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ఈ సందర్భంగా పత్రికా మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను తప్పకుండా ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపొద్దని, వాహనం నడిపే క్రమంలో సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలియజేశారు. మనము ఈ పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ మనము వీలేకర్స్ అందరికీ హెల్మెట్స్ ఇస్తున్నాము. హెల్మెట్ అంటే సేఫ్టీ. రోడ్ మీద ఎవరు హెల్మెట్ పెట్టిపోతే డెఫినెట్లీ దేర్ ఈస్ 75 to 80% ఛాన్సెస్ దట్ లైఫ్ విల్ బి సేవ్. ఈ అందరు తెలిసినప్పుడు కూడా మనము చాలా తెలిసి చాలా ఇది మిస్టేక్ చేస్తున్నాము. హెల్మెట్ లేకున్నా మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఇది అందరు తెలుసుకోవాలి. ఎందుకు ఇది మీ లైఫ్ గురించి ఉంది, మీతో సహా మీ ఫ్యామిలీకి మంచి గురించి మనము ఇది ఇన్ఫోర్స్ చేస్తున్నాము. సో మేడం, ఈ ప్రోగ్రామ్ కి భాగంగా మీరు వచ్చారు. థ్యాంక్ యూ మేడం. వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో, పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మరి మంత్ గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో అవేర్నెస్ తీసుకురావడానికి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దానికి అతిథిగా వచ్చినటువంటి సిపి గారికి, సూపరింటెండెంట్ గారికి, అన్ని శాఖల నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులకి, స్థానిక ప్రజలకు, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము ఎన్ని యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. యాక్సిడెంట్స్ అవడమే కాదు, స్పాట్ డెత్ అవుతా ఉన్నారు. దానివల్ల కుటుంబాలు కూడా 4 5 చనిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు అజాగ్రత్తగా వచ్చినప్పుడు జరిగే అనర్థాలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మరి 2 వీలర్స్ అయితే మరీ నెగ్లెక్టెడ్ గా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతా ఉంటారు. ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తా ఉంటారు, వితౌట్ హెల్మెట్ వెళ్తా ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లు మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా
ఉంది. కానీ ఒక హెల్మెట్ అనేది మన ప్రాణాన్ని కాపాడుతుంది అని చెప్పడంలో ఎక్కడా అతిశయోక్తి లేదు. ఒక ముందు డ్రైవింగ్ చేసేవాడే కాదు, వెనుక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము దేనికోసం, మనం బ్రతకడానికి, మనం తినడానికి. మనం హై ఎండ్ బండి కావాలని చెప్పి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి బండ్లకు పెడతాము డబ్బులు. నాకు ఇంకా మంచి బండి కావాలని మీ కొడుకులు అడిగితే కొనిస్తారు ప్రేమతో. కొనిచ్చినప్పుడు దాంతో పాటు హెల్మెట్ కూడా కొనిచ్చి ఇది తప్పనిసరిగా పెట్టుకోవాలనేటువంటి మాట చెప్పినట్టయితే వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ముప్పు కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. మీరందరూ కూడా మరి ఇక్కడ ప్రమాణం చేపిస్తారనుకుంటా. ఇప్పుడు ప్రమాణం చేసేస్తుందా? అదొక ప్రమాణం ఉంది, దానికి రాసి ఉంది, అది చూడండి. మనోళ్ళు చేపించారు. అది తప్పనిసరిగా మరి హెల్మెట్ ధరించకుండా ఎవరు కూడా వెళ్ళొద్దండి. మరి 4 వీలర్ వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. మేము సేఫ్టీగా ఉంటాం కదా అని 2 వీలర్ వాళ్ళ మీదకి మీరు ఇష్టం ఉన్నట్టుగా డ్రైవింగ్ చేసి గుద్దేస్తే పాపం వాళ్ళు చనిపోతారు, మీరు బాగానే ఉంటారు. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మరి హెల్మెట్ ధరించండి, మీరు క్షేమంగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా క్షేమంగా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గుంటూరులో నిషేధిత సిగరెట్స్, గంజాయి ధ్వంసం చేసిన కస్టమ్ కమిషనర్. అక్రమంగా విదేశీ నాణ్యత నకిలీ సిగరెట్లు అమ్మినా కొనిన నేరం, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు. ఇంకోటి ఇవ్వండి సార్. చిన్న బాక్స్ కొన్ని తీసుకొని బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వారు ఈ జనవరి 25 వరకు దేశవ్యాప్తంగా డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్ నైట్ అని కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ ను సీజ్ చేశామో, సిగరెట్స్ కానివ్వండి లేదా గాంజా లాంటి మత్తు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేశామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఈరోజు సెంట్రల్ జిఎస్టీ గుంటూరు వాళ్ళు దాదాపు 2.5 కోట్ల వరకు విలువైన సిగరెట్స్ని, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు 6.5 కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సినరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2,000 కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతోంది. మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు, అదేవిధంగా ఇల్లీగల్గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి 2 స్మగ్లింగ్ యాక్టివిటీస్ లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్ లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని, లోగోలు లేని, ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటం, కొనటము, నిల్వ చేయటము, వాటిని ట్రేడ్ చేయటం ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరెట్స్ ని ప్రోత్సహించకూడదని ప్రజలను, అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నమ్మి మోసపోయినం, మళ్ళీ 20 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి గెలవడు. జనగామ జిల్లా దేవరూపుల మండలం సింగరాజ్పల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తమ గోస వెళ్లబుచ్చుకుంటున్న పెన్షన్దారులు. ఊరంతా బాగు చేస్తుంది. ఎందుకు ఆశపడ్డారా? పాపం 200 ఉన్న దానికి కేసీఆర్ 2,000 చేసి ఏ రాష్ట్రంలో
ఇచ్చిందా మనోరాలు పెళ్లి చేసినా కులం బంగారం వచ్చిందా రైతు బంధు వచ్చిందా దివంగతులైన తన సోదరి చీటీ సఖలమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేసీఆర్, సఖలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్. కరీంనగర్ జిల్లా అల్గునూరులో ప్రత్యేకమైన అఘోరి. ఇటీవల వార్తలోకి ఎక్కిన అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం అల్గునూరులో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె అల్గనూరులో పెట్రోల్ పంప్లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను మహాకుంభమేళ నుండి వస్తున్నానని, ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయనని చెబుతుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటానని, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగినా తాను ముందుంటానని తెలిపారు. ఎందుకనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చిందని మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు, ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. అదే ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఒకటేసారి అనుకుంటే కాదా? దావోస్ పర్యటన దిగ్విజయంగా ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘనస్వాగతం పలికిన అధికారులు, నాయకులు. దిల్ రాజ్ ను తీసుకువెళ్లిన ఐటీ అధికారులు. దిల్ రాజ్ ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దిల్ రాజ్ ఇంటి నుండి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. ప్రస్తుతం దిల్ రాజ్ ను సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిన అధికారులు. ఎస్వీసీ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు. కొన్ని బంగారు అలాగే కూడా సీజ్ చేసినట్లు తెలుస్తుంది. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ సమగ్రను ఇటు అధికారులు సీజ్ చేసిన ఐటీ అధికారులు తెలుస్తుంది. ఒకసారి ఒకటి ఓపెన్
కొంచెం పక్కన వైఫై అవును అరే చేయి సార్ సైడ్ 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 అరే వాళ్ళ ఎట్లాగో మాట్లాడు ఎందుకు అన్న పోనీ బ్యాగ్ తీసుకోరా నాన్న అలాగే మరొక నలుగురు సెక్యూరిటీ ఉన్నారు వెనకాల సెక్యూరిటీ ఉన్నారు. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జయభవాని బంగారు షాప్ మార్వాడి యజమాని 5 కోట్ల పైగా స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టారు అని సమాచారం. అర్ధరాత్రి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన యజమాని మరియు కుటుంబ సభ్యులు లబోదిబం అంటున్న బాధితులు ఈ మధ్య కొత్తగా హార్డ్వేర్ షాప్ కూడా పెట్టి అందరినీ నమ్మించిన వైనం. మొదట గుట్టలో వచ్చి పెట్టిన జయభవన్ కిరాణం షాప్ ఓపెన్ ఉండడంతో అక్కడికి చేరుకుంటున్న బాధితులు తెలంగాణ పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖలపై సీఎం రేవంత్ శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. PAYM కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఖట్టర్ను సీఎం కోరారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర జాయింట్ వెంచర్గా చేపట్టాలని చర్చించారు. ఈ మీటింగ్కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎంపీ ఈటల హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడు గుడిమల్లంలోని భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయమైన శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం. దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజాలపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రపటం వెలిసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు సాయి, సంతోష్, రాజా తదితరులు పాల్గొన్నారు. सुवीराः मह्यं मदन्तां त्वयाध्यक्षेण प्रतनादेम
मम देवा हवे सन्तु सर्व इन्द्रा मनुतो ऋतुरिष्टुरग्निः मम अन्तरिक्षमुरगोतमह्यं पवतां कामे अस्मिन् देवाद्रविणमाय जन्तां मय्या श्रीरस्तु मय देवहूतिः ॐ ध्रुवम् नरसिंह డ్యామేజ్ చేస్తారని ఇది ఫోటోలు కంప్లీట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది సెంట్రల్ ఆర్కియాలజీలో ఉండడం వల్ల అసలు ఇవ్వరు. अध्यायां मम उपार्तानां समस्ताद्विक्षयिद्वारा श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तर कलयुगे प्रथमपादे जन्मोद्वीपे भरतवर्षे भरतखण्डे शताब्दे मेर दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्यो मध्यप्रदेशे वीरक्षेत्रे श्री आनंदवल्ली समेता परशुरामेश्वर स्वामी क्षेत्र मध्ये वल्ली देवसेना समेता षण्मुख सुब्रह्मण्येश्वर स्वामी देवालय सन्निधौ श्रीमानां भगवतः यजमानस्यानां गोत्रः नामधेयस्य शिवगोत्रोद्भवाय मखानक्षत्रे जाताय सिंहराशोयुक्तस्य शवमणि नामधेयस्य स्वातिनक्षत्रे जाताय तुलाराशोयुक्तस्य रोजा नामधेयस्य पूर्वभाद्रानक्षत्रे जातस्य कुम्भराशोयुक्तस्य मंशुमालिका नामधेयस्य पुनर्वसु नक्षत्रे जातस्य मित्रराशोयुक्तस्य कृष्णकौशिक नामधेयस्य షణ్భగ నామధేయస్య సహ కుటుంబస్యానా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.